సంగారెడ్డి జిల్లాలో హాస్టళ్లు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. చదువు కోసం వస్తే ప్రాణాలైపోయే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టళ్ల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. మెదక్, సిద్దిపేట, గజ్వేల్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్, జోగిపేట పరిధిలోని పలు హాస్టళ్లలో సమస్యలు తిష్టవేశాయి. సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏ వసతి గృహంలోనూ మెనూ ప్రకారం భోజనం వడ్డించటం లేదు. గత ఏడాది నుంచి బిల్లులు రాక మెనూలో కోత విధిస్తున్నారు. తక్కువ ధరకు మార్కెట్లలో దొరికే నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారు. ఇక హాస్టళ్లలో బాత్రూంలు సరిగా లేక విద్యార్థులు బయటికి పోతున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరులోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు బాత్రూములు లేక హాస్టల్ పరిసరాల్లోనే కాలకృత్యాలు కానిచేస్తున్నారు. స్నానాలు చెట్ల కిందే చల్లని నీటితో చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం నుంచి సరిగా బిల్లులు రాకపోవడంతో హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు భోజనం, కాస్మెటిక్స్ అరాకొరాగా అందజేస్తున్నారు. విద్యార్థులకు పాలు, గుడ్లు, కూరగాయలు, చికెన్ తదితర సరుకుల పంపిణీలో ప్రభుత్వం వేరువేరు శాఖల పరిధిలోని హాస్టళ్లలో వేరువేరు విధానాలను అనుసరిస్తుంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు పాలు, గుడ్లు, కూరగాయలు, చికెన్ను టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయిస్తుంది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు కాంట్రాక్టర్ సరుకులను రెసిడెన్షియల్స్ కి సరఫరా చేస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఇబ్బందులు తక్కువగా ఉన్నా వసతి సౌకర్యాలు సరిగా లేవు. కిటికీలు ఊడిపోయి బాత్రూంలు లేవు. రానున్నది వానాకాలం, చలికాలం కావడంతో పిల్లలు హాస్టళ్లలో ఉండేందుకు జంకుతున్నారు. ప్రధానంగా జిల్లాలో సంక్షేమ హాస్టళ్లలో పేద బడుగు బలైన వర్గాల ప్రజల పిల్లలే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలే ఈరోజు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నారు. ఒక పక్క బిల్లులు చెల్లించక, విద్యార్థులకు తినడానికి నాణ్యమైన భోజనం అందించక, అదేవిధంగా బిల్లులు రాక హాస్టల్ వార్డన్లు విలవిలలాడిపోతూ ఉన్నారు. కనుక వాళ్ళు విలవిల్లాడిపోవడంతో నాణ్యమైన భోజనం అందించడంలో లోపాలు జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ యొక్క బిల్లులు చెల్లించి హాస్టళ్లపై జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గాని, డిఓ గారిని, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు గాని ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తుకు ఒక నాంది పడేలా, మీరందరూ ఉపయోగపడేలా హాస్టల్ విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మెస్ ఛార్జీలను ఇస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ గా గుడ్డు, పాలు, రాత్రి భోజనం, వారానికి 2 సార్లు చికెన్ పెట్టాలి. వీటికి కూడా ప్రతి నెల బిల్లులను విడుదల చేస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నెలల తరబడి పెండింగ్ లో ఉండటంతో మెనూ పట్టించుకోవటం లేదు వార్డెన్లు. నీళ్లచారుతో లేదంటే పాడైన కూరగాయలతో వంటలు చేస్తుండటంతో హాస్టళ్లలో తరచుగా ఫుడ్ పాయిజన్ జరిగి 100 మంది పిల్లలు ఒకేసారి ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి గత కొన్నేళ్లుగా ఉంది. వాళ్లకు సరిపోయేటంత బిల్స్ లేకపోవడం వల్ల ఒక 20 కిలోల కూరగాయలు తెచ్చేది ఉంటే 10 కిలోలు, 12 కిలోలు తెచ్చి ఆ 100 మంది విద్యార్థులకు సరిపోయేటంత దాన్నే పల్చగా చేసి వాటర్ పోసి దాన్నే చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాణ్యత లేనటువంటి ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెస్ బిల్లులు కూడా తక్షణమే పెంచాలని చెప్పేసి విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైన ఆహారం అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిల్లుల పైసలు ఇవ్వకుండా హాస్టల్ విద్యార్థుల ప్రాణాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు.